కాశీ అన్న పైన ఉన్నారు, వెళ్ళండి. అన్నా నమస్తే అన్న, నా పేరు మన వాళ్ళు చెప్పారుగా మధు గొడవ చేస్తున్నాడని. ఆ విషయంగా వచ్చారు. ఏదో ఒకటి చేయాలి కాశీ. ఏంటి ప్రాబ్లము? మధు వాళ్ళ బావ ఏదో ల్యాండ్ గొడవలో వీళ్ళ నాన్న దగ్గరకు వచ్చి మీ కూతురు నుంచి పెళ్లి చేయని బెదిరిస్తున్నాడు. చదువుకునే పిల్ల, పోలీసుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళనేం చేయలేరని అందరు అంటున్నారు. వాళ్ళ వల్లే ఏమన్నా సమస్య వస్తుందని భయంగా ఉంది. సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటే చాలన్నా. దానికి మీరే సాయం చేయాలి. కాసేపు కింద వెయిట్ చేయి, పిలుస్తాను. వెయిట్ చేయ బాబు, పిలుస్తాం. రా. మనల్ని నమ్ముకుని వచ్చాడు. హలో అన్న పిలుస్తున్నారు. రా వెళ్దాం. నువ్వు చెప్పినట్టు చేద్దాం. ఇల్లు ఎక్కడ? గాంధీనగర్. నిశ్చితార్థం ఎప్పుడన్నా? రేపన్నా. రేపు వాడు వస్తాడు కదా, వాడి కళ్ళ ముందు ఈ అమ్మాయిని తీసుకుని నా దగ్గరికి వచ్చాయి. అన్నా అర్థం కాలేదన్నా. మధు చూస్తుండగా నువ్వు ఈ పిల్లని తీసుకొస్తే వాడు నిన్ను ఫాలో అవుతూ నా ఏరియాకి వస్తాడు. అప్పుడు వాడిని చూసుకుంటాను. ఇక నువ్వు బయలుదేరచ్చు. అలాగే అన్నా, వస్తాను. రేపు వాడు వచ్చాక యాండి తలుపు తాళం వేస్తుంది. బాస్, పార్టీ ఎస్కేప్. రేయ్ వెళ్ళండి రా, వెళ్ళి పట్టుకోండి, వదలొద్దు. బడి తింటరా, వెళ్ళండి. తీసుకుని పారిపోతున్నాడు వాడు. ఎవరో ఏంటో ఎంక్వైరీ చేయమోయా. బడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏంటయ్యా నువ్వు మళ్ళీ చెప్పేది? మ్యాటర్కి నాకు సంబంధం లేదని చెప్తున్నాను. అయితే మరి హత్య చేసిన నువ్వేనా? అన్నా ఎవరో చూడన్నా. సార్, చేసింది చేయలేదని చెప్పే మనుషులు నేను. ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాం. మధు వాళ్ళ మనుషులు తరుముతున్నారు. కాశీ ఓ పాత కేసు విషయంగా పోలీస్ ఎంక్వైరీలో ఉన్నాడు. నువ్వు ఆ మధు గ్రూప్కి దొరకకుండా పరిగెడుతూనే ఉండు. కాసేపట్లో మేము అక్కడికి వచ్చేస్తాం. చెప్పు మావయ్య. అల్లుడు, పిల్లని ఎత్తుకెళ్ళింది ఒక వంటోడు. వంటోడా? అవును అల్లుడు. ఆ పిల్లను మనం ఫాలో చేస్తున్నప్పుడు కాశీ ఆ వంటోడు కలిసి మనల్ని లేపేయడానికి ప్లాన్ చేశారు. మన వాళ్ళందరూ ఎక్కడున్నా వెంటనే రమ్మను మావయ్య. వాళ్ళిద్దరిని లేపేసి అమ్మాయిని మనం తీసుకో. అది శభాష్ అల్లుడు. హలో, ఎంక్వైరీ ఈ రోజు పూర్తయ్యేలా లేదు. కాశీ వ్యవహారం ఇంకో రోజు చూసుకుందామని చెప్పాడు. ఏమైనా ఉంటే నేనే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు చేయొద్దు. ఏంటి అన్నా? హలో, ఆ కాశీ గారితో కలిసి ప్లాన్ చేసి మమ్మల్ని లేపేద్దాం అనుకున్నావా? ఫోన్ చేసి వాడిని రమ్మన్రా. నిన్ను వాడిని ఇక్కడే నరికి పోగులు పెడతాం. రమ్మన్రా. వాడిని రమ్మన్రా. ఏయ్, నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా, ఊరికే ప్రాణం తీస్తావేంటి? అన్నని రావద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. ఇది నా సమస్య, నేనే చూసుకుంటాను. రేయ్, లేపేయండి రా వాడిని.
వాడే శివ మా నాన్నని కొట్టాడు. మళ్ళీ ఎక్కడున్నావు? రండి. ఆఫ్టర్ ఆల్ వంటలు చేసుకునే వాడివి నా మీద చేయేస్తావా? నిన్ను అవునరా, నేను వంటవాణ్ణే. కానీ నేను వంట నేర్చుకుంది విజయవాడలోనో రాజమండ్రిలోనో కాకినాడలో కాదురా. నేను వంట నేర్చుకుంది కడప జైల్లోరా. శివ, మధుని వాళ్ళ మనుషుల్ని తుక్కు రాకొట్టాడు. నిజమా? ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు సార్, నీ ఇష్టం వచ్చింది రాసుకో సార్. అన్నా, నువ్వు చెప్పిన మాట నిజమా? ఓ టీ చెప్తే నీ సొమ్మేమైనా పోద్దా? మాత్రం స్ట్రాంగ్ గా ఒక్కడు కూడా మాట్లాడాలి. వదలలేదు. అన్నీ బాగా అందరిని మాట్లాడతావు. మక్కిలేరు కొట్టాడు. ఇప్పుడు అందరూ హాస్పిటల్లో ఉన్నారు. నాకు తెలుసు కాసే. వాడు తప్పకుండా మన మీద కోపంగా ఉంటాడు. రాడ్లు తెచ్చారా? కమిషనర్ ఆఫీస్ కదా అని ఏమీ తీసుకురాలేదు కాసే. అన్నా వదిలే అన్నా, వెళ్లేదారో చూసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం. నా పేరు మర్యాద రమణ. నేను బృందావన్ గారి అబ్బాయిని. ఇక్కడ ఆర్డరే లేకుండా ఒక గుంపు పొడుగ్గా పొట్టిగా కలిసి తిరుగుతుంటారే, వాళ్ళు ఎక్కడ చూసారా? ఓ వాళ్ళ ఆ మూడో వేప చెట్టు పక్కన ఇంటి పైన ఉంటున్నారు అనుకుంటాను. అక్కడికి అడిగితే చెప్తారు. అడగటం కాదు, వాళ్ళని మక్కలు ఎరగొడతాను. ఇదిగో ఈ ఒక్కరు అప్పు తీసుకెళ్తారా, మళ్ళీ డబ్బులు వచ్చిస్తా. ఊరిని. బాబు కట్టెలు అందించావు, డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలా? నేను అంతే వాళ్ళే డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వెళ్దువు గాని.